నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ కావాల్సిన ప్రాజెక్టుల మీద వివిధ మంత్రులను కలిశారండి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు పరిస్థితి మనం చూసుకుంటా పోతే మహారాష్ట్ర వాళ్ళను కూడా ఒప్పించండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, భూపేంద్ర యాదవ్లతో భేటీ అయ్యారండి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో 2 కేంద్ర మంత్రులను కలిసి చర్చించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తదితరులతో కలిసి సీఎం బుధవారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి వినత పత్రాలు కూడా ఇచ్చారండి. ప్రాణహిత నదిపై తుమ్మిడివెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు, పాలమూరు, రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కలిసి విజ్ఞప్తి చేశారండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే, తెలంగాణలో ప్రాజెక్టులన్నీ డెవలప్మెంట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, రైతులు సంతోషంగా ఉండాలా అనేదే రేవంత్ రెడ్డి గారి యొక్క దృష్టి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. దీని మీద ప్రతిపక్ష వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా కలుస్తా, తెలంగాణ ప్రాజెక్టులు అభివృద్ధి చెందాలా అనేదే రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక. అలాగే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, పరిస్థితి ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోడీని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక కేసు అయినా పెట్టారా? తెలంగాణలో మేము కేసు పెట్టాం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఎన్నిసార్లైనా కలుస్తాను కేంద్ర పెద్దలను అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళేది తెలంగాణ కోసమేనని, తెలంగాణలో ప్రాజెక్టులు కావచ్చు, మెట్రో కావచ్చు, అన్నిటి మీద శరవేగంగా పని చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు. దీన్ని కొంతమంది కావాలని ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు, అన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా వెళ్ళినా కూడా పని సాధించుకొని ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నారు. అలాగే మెట్రో కానీ ప్లస్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా పర్మిషన్లు ఒకటొకటి తెచ్చుకొని తెలంగాణలో ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మనం ఎవరు కూడా తప్పుపెట్టే పని లేదు. ఎందుకంటే అట్లాగే ప్రధాని మంత్రి మోడీ గారిని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక కేసు అయినా పెట్టారా? తెలంగాణలో మేము కేసు పెట్టాం, అధికారులు బదిలీ చేశాం, సీఎం విచక్షణ అధికారం, చట్టానికి లోబడే డీసీపీ బదిలీ జరిగింది, పనిలేని నాయకులు విమర్శిస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అట్లాగే కేంద్ర మంత్రులతో కలిసి తెలంగాణలోని తుమ్మిడివెట్టి ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించండి, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడండి, మేము కూడా అక్కడికి వెళ్తాం, ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేయండి, ఎందుకంటే తెలంగాణలో చాలా ఇబ్బందుల్లో ఉండదు కాబట్టి రైతుల కోసం ఈ సహాయం చేయండి అని కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి గారు చేశారండి. అట్లాగే ఈ తుమ్మడివెట్టి ఎత్తు పెంపు మహారాష్ట్రలో ముప్పు ప్రభావం పెద్దగా ఉండదని, మహారాష్ట్రతో సమావేశం కూడా ఏర్పాటు చేయండి అని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం వినతిపత్రం అందించారండి. అట్లాగే పాలమూరు, సీతమ్మ సాగర్, దిండికి కూడా పర్యావరణ అనుమతులు ఇప్పించండి అని కేంద్ర మంత్రి భూపేంద్రకు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన తల్లిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా దూషించిన ఘటనపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక కేసైనా నమోదు చేశారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. కానీ తెలంగాణలో తాము కేసు పెట్టామని తెలిపారు. అలాగే మంత్రులను కలిసి అట్లాగే మీడియా ప్రతినిధులతో కూడా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారండి. ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో కేసు నమోదు చేసిన డీజీపీని బదిలీ చేయడంపై స్పందిస్తూ తమ ప్రభుత్వం చట్టానికి లోబడే ముందు వెళుతుందని చెప్పారు. వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులను బదిలీ చేయడం అనేది ముఖ్యమంత్రికి ఉన్న
ముఖ్యమంత్రికి ఉన్న విచక్షణాధికారం అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అది రాజ్యాంగం కల్పించిన బాధ్యతల్లో ఒకటని కూడా అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, పర్యావరణ అనుమతులు ఇవ్వండి. తెలంగాణలో వర్క్ కొన్ని ప్రాజెక్టులు కూడా నిలిచిపోయినాయి కాబట్టి తెలంగాణ ప్రజల కోసం ఈ హెల్ప్ చేయండి అని కేంద్ర మంత్రులను కలసడం రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చూసాం. ఆయన కలుస్తూనే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ముందుకు చర్యలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఎంతమంది విమర్శించినా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం ఆ విమర్శలన్నీ పక్కన పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు కావచ్చు, లేక ఆర్థిక నిధుల గురించి కావచ్చు, లేక కొన్ని వాటికి పర్మిషన్లు కావచ్చు, అన్నిటికి కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఆయన పాటుపడుతున్నారు. కానీ కొంతమంది అతన్ని విమర్శిస్తూ ఉంటారు, ఢిల్లీకి వెళ్తూ ఉంటాడు అని. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన్ని పట్టించుకోవట్లేదు. ఒకటే చెప్తున్నాడు, ఎవరైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే తెలంగాణలో ఉండే ప్రాజెక్టులకు ముందుకెళ్ళాలా అనేది కూడా చెప్తున్నారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారండి. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పార్లమెంట్లో కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి గారు కలిశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై 36,437 కోట్లు, దిండి ఎత్తిపోతలపై 3,187 కోట్లు, సీతమ్మ సాగర్పై 1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై 1,350 కోట్లు నిధులు ఏం చేసినట్లు కూడా వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, దీంతో ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ముఖ్యమంత్రి అంట ఎంపీలు మల్లు రవి గారు, ఏం నరేందర్ రెడ్డి గారు, రఘురాం రెడ్డి, బలరాం నాయక్, వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్ గారు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారండి. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఏమరంటే ఇతర పార్టీ నాయకులను బీజేపీ నేతలు అత్యంత అసభ్యకరమైన పరుసు పదజాలంతో దూషిస్తున్నారని తప్పుబట్టారు. మరోవైపు ప్రాణహిత నదిపై తుమ్మిడివెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేశారండి. ఎందుకంటే తుమ్మిడివెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్ర మంత్రి వద్ద రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసిందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించిన, 152 మీటర్ల ఎత్తులో నిర్మించిన ముప్పులో పెద్దగా తేడా ఉందని స్పష్టమైనగా వివరించారు. కాబట్టి దీనికి మీరు మహారాష్ట్రతో ఒప్పించండి అనేది కూడా చెప్తున్నారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ప్రధాని మోడీని దూషిస్తే బీజేపీ రాష్ట్రాలు ఒక కేసు అయినా పెట్టారా అంటున్నారు. అలాగే తుమ్మిడివెట్టికి మహారాష్ట్రను ఒప్పించండి, కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినతేయండి. అలాగే సిఆర్ పాటిల్, భూపేంద్ర యాదవ్లతో కలిసి తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అట్లాగే మహారాష్ట్రతో ఒప్పించి ఎత్తునకు తుమ్మిడివెట్టి ఎత్తుకు అనుమతి కూడా కావాలని రేవంత్ రెడ్డి గారు వివిధ కేంద్ర మంత్రులను కలిసి వినతపత్రం ఇచ్చారండి. ఎట్లా ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకుంటారు, తెలంగాణ అభివృద్ధి చెందాలా, తెలంగాణ ప్రాజెక్టులు అభివృద్ధి చెందాలా, తెలంగాణ కోసం నేను ఎవరినైనా కలుస్తాను, ఎన్నిసార్లైనా కలుస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. దీని మీద రాజకీయ ప్రతిపక్ష నాయకులు కొంతమంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శనలు కూడా నేను పట్టించుకోను అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.